మార్కండేయ మహర్షి శివుడి కృపతో చిరంజీవిగా మారిన తర్వాత ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ధ్యానంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక మహాప్రళయం వచ్చింది. ప్రపంచం మొత్తం నీటిలో మునిగిపోయింది. కాలం, స్థలం అన్నీ లీనమైపోయాయి. మహాప్రళయ ప్రవాహంలో చిక్కుకుపోయి మార్కండేయుడు తీవ్ర ఆందోళన చెందాడు. నీటిలో ఎక్కడికి లేని పరిస్థితిలో ఓ చిన్నపిల్లాడు ఒక బనియన్ ఆకుపై పడుకుని కడిపించాడు. మార్కండేయుడు ఆ పిల్లవాడిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పిల్లవాడు ఎవరో తెలియక ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆ చిన్నవాడు సాక్షాత్తు మహావిష్ణువు అని మార్కండేయుడు తెలుసుకున్నాడు. మహావిష్ణువు మార్కండేయుడికి అందరికీ కనిపించిన విశ్వాన్ని చూపించి ప్రపంచం ఎలా సృష్టించబడిందో, ఎలా లయమవుతుందో వివరించాడు. ఈ కథ ద్వారా మార్కండేయుడికి విశ్వం యొక్క అసలైన స్వరూపం తెలుసుకుంటాడు. అలాగే భక్తి సమర్పణతో మనిషి ఎంత శక్తివంతుడిగా మారవచ్చో కూడా గ్రహిస్తాడు. అలా మార్కండేయునికి విష్ణువు స్వయంభుగా కనిపించిన ఈ నదియే మార్కండేయ నది. ఇది హర్యానాలో ఉంది.